సరే ఈ వీడియోని మంచిగా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యార్డ్లో ఎన్ని బండ్లు ఆగినాయో. రామకృష్ణ ప్యాటర్ ఇది చూడండి. మొత్తం ఇవాళ ఆంధ్ర ఎలక్షన్లు ఓట్లు ఇవ్వాల. ఆ ఓట్ల వల్ల చూడండి, ఒక్కొక్క డ్రైవరు ఎంత ఖర్చు అయినా 1000 అయినా 2000 అయినా 3000 అయినా ఓటు వేయడం కోసం బండ్లు అన్నీ ఆపేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? ఎవరో ఒకడు మంచోడు రావాలా, ఒక ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, ఒక ముఖ్యమంత్రి మా కోసం కష్టపడాలా అన్న ఉద్దేశంతోనేగా మేడం, ఉద్దేశంతోనేగా ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మాట కొద్ది తేడా వస్తే క్షమించండి, కొద్ది కట్ అవుతుంది, కొత్త కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఓటు కోసం లారీలు అన్నీ ఆపేసి మరీ ఓటేయడం కోసం పోయారు ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లారీలు అన్నీ ఆపేసి ఎంత డబ్బులు ఖర్చు అయినా ఎందుకు పోయారు ఫ్రెండ్స్? వాళ్ళకి నచ్చిన పార్టీకి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలా, మా కోసం కష్టపడతారు, మాకు ఇల్లులు ఇస్తారు, ఏదైనా పథకాలు ఇస్తారు అన్న ఉద్దేశంతో అన్నీ వదిలేసిపోయారు ఫ్రెండ్స్. అదే ఇంట్లో భార్యకి జ్వరం వచ్చినా, పిల్లలకి జ్వరం వచ్చినా, ఏదొచ్చినా పో హాస్పిటల్ పోయి చూపించుకోండి అని అంటారు ఫ్రెండ్స్. అదే ఓట్లు అనైనా చూడండి ఫ్రెండ్స్, 1000-2000 ఖర్చు అవుతాయి ఛార్జీకి పోయి రావడానికి. అదే 2000 ఖర్చు పెట్టుకొని కూడా మరీ బండ్లు ఆపేసి కూడా మరీ ఓట్లు వేయడానికి పోయారు ఫ్రెండ్స్. కాబట్టి దాని గురించి కొద్దిగా ఈ రాజకీయ నాయకులు ఆలోచించాలా, అన్నీ చేయాలా. ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తే ఆడవాళ్ళకి పెంచిన అంటారు నెల. కానీ ఆడవాళ్ళకి ఇవ్వద్దని నేను అనట్లే, దాన్ని నేను తప్పుగా అనట్లే, ఇవ్వండి, ఇవ్వద్దని అస్సలు చెప్పను. కానీ ఈ డ్రైవర్ల గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి కదా ఫ్రెండ్స్. ఈ డ్రైవర్లు ఇప్పుడు ఈ లారీలు అన్నీ అట్లా ఆగిపోతే, ఈ డ్రైవర్లు అనేటువంటి లేకుంటే ఇటు అటు ట్రాన్స్పోర్ట్ ఆగితే జనాలకి తిండేట ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడ ఆగిపోతే ఏం తింటారు ఫ్రెండ్స్? ఈ డ్రైవర్లు అనేటోడు ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఈ ఇక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్ అయ్యి మన జనాలకు అందరికీ ఉపయోగపడేది. అట్లాంటి డ్రైవర్ గురించి ఎందుకు ఆలోచించారు ఫ్రెండ్స్ ఈ రాజకీయ నాయకులు? భార్యని పిల్లల్ని వదిలేసి ఊరు పోయి ఆడ పోతే అటు చస్తాడో తిరిగి వస్తాడో గ్యారెంటీ ఉండదు ఫ్రెండ్స్ ఇంటికి తిరిగి వచ్చేదాకా. అయినా ప్రాణ త్యాగం చేస్తుండు జనాల కోసం. అట్లాంటి డ్రైవర్ని మాత్రం గుర్తించారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఓట్లు అనగానే ఉరికిపోయారు ఓటు వేయడం కోసం. కాబట్టి దయచేసి ఈ డ్రైవర్ల గురించి ఆలోచించండి. 45-50 సంవత్సరాలు వచ్చిన డ్రైవర్లకు కూడా ఏదైనా మంచి ఆఫర్ పెట్టండి, ఏదైనా పింఛన్ లాంటిది పెట్టండి, వాళ్ళ భార్య పిల్లలు బతికేటట్టుగా. మళ్ళీ ఈ మధ్యలో మోడీ ఒక పథకం పెట్టిండు, ఏడైనా యాక్సిడెంట్ అయితే 7 లక్షల డబ్బులు, 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ కష్టపడితేనే కానీ భార్య పిల్లలు బతకరు ఫ్రెండ్స్. అట్లాంటిది 10 సంవత్సరాలు జైలుకి పోతే ఇక భార్య పిల్లలు ఎటు పోవాలో, ఏమైపోవాలి ఫ్రెండ్స్? ఎట బతకాలి ఫ్రెండ్స్ వాళ్ళు? డ్రైవర్ అనేటోడు కావాలని ఎవడైనా చేస్తాడా ఫ్రెండ్స్? అనుకోకుండా జరిగింది. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లలో ఆయన బాధ ఉంటే ఆ బాధలతో కూడా వచ్చే బండ్ల కింద బయట వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన తప్పుకు డ్రైవర్ శిక్ష అనుభవించాలంటే ఇది కరెక్టేనా ఫ్రెండ్స్? చెప్పండి మీరే. కాబట్టి దీనికి ఆలోచించి గవర్నమెంట్ అయినా సరే ఇలాంటివి తీసేసి మంచిగా ఆ డ్రైవర్లకు పింఛన్ అనేది, వాళ్ళ బతుకుతీరు అనేది చూపించాలి ఫ్రెండ్స్. ఇవాళ చూడండి ఎందుకు పోయారు ఫ్రెండ్స్? ఎలక్షన్లు అనగానే ఎవడో రాజకీయ నాయకులు మంచివాడు వస్తాడు, మంచివాళ్ళు వస్తారు అనే కదా ఫ్రెండ్స్. మంచివాళ్ళు వస్తే మంచి పని చేసి పెడతారు, మనకు ఏదైనా సహాయం చేస్తారు. అట్లానే కదా ఫ్రెండ్స్. ఇవాళ 1000-2000 అయినా ఓట్లైనా ఉరికిపోయారు. అదే భార్యకి జ్వరం వచ్చిందన్న, ఇంట్లో పిల్లలకి జ్వరం వచ్చిందన్న, పోండి హాస్పిటల్ అవ్వండి అని మాట్లాడతారు ఫ్రెండ్స్. కానీ వీళ్ళు మాత్రం ఇట్టే ఉంటారు, పోరు. అట్లా కూడా అన్నీ బరాయించుకొని వాడు బాధలు ఉన్నా కూడా ఆ బాధల్ని దిగమింగి మరీ డ్యూటీ చేసుకుంటే ఫ్రెండ్స్ దయచేసి చూడండి
ఇందులో ఏమైనా మాట తేడా పోతే క్షమించండి ఫ్రెండ్స్. నేను లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట బెల్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.